తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోట పరిమితి ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవోకి నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు అసెంబ్లీలో పెట్టాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైట్గా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోట పరిమితి ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక పూర్తి సమాచారంతో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, రైట్గా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోట పరిమితి ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవోకి నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ గా మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు లైవ్ ద్వారా. అశోక్, దీపిక, మనం చూస్తున్నాం ఇవాళ తొలి రోజు అసెంబ్లీకి సంబంధించి ముగిసిన తర్వాత తక్షణమే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అయితే స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి ప్రస్తుతం కేబినెట్ లో చర్చ జరిగింది. అయితే 42% రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు అందించాలనే నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి కేబినెట్ అప్రూవల్ చేసిన సమాచారం ఉంది. అయితే ప్రధానంగా 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి క్రమంలో పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి జీవో తీసుకొచ్చి ప్రత్యేకంగా అసెంబ్లీ ద్వారా తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేబినెట్ లో నిర్ణయం జరిగినట్లుగా మనకు సమాచారం ఉంది. దీనిపై మరి కాసేపట్లో మంత్రులు బ్రీఫింగ్ విన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో దేశవ్యాప్తంగా ఏదైతే 42% సీలింగ్ సంబంధించి రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా, ఏమైనా కోర్టుకు వెళ్తే పరిస్థితులు ఏంటి, అలాగే గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉంది, ఈ రిజర్వేషన్లకు సంబంధించి అంశం పైన కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగినట్లుగా సమాచారం ఉంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ఏదైతే చట్ట సవరణకు సంబంధించి కేంద్రానికి బిల్ చేసి పంపింది, అలాగే సమగ్ర సర్వే నిర్వహించి బిల్ చేసి పంపింది. అలాగే ఇక్కడ కూడా రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ వద్ద కూడా పెండింగ్ లో ఉంది. సో ఈ 2 అంశాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చిన సందర్భం ఉంది. సో దీనికి సంబంధించి ముందుకు వెళ్లాలనేటువంటి అంశంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ఎట్లా ముందుకు వెళ్లాలనే అంశంపైన ఇవాళ కేబినెట్ లో చర్చ జరిగింది. కేబినెట్ లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు కోసం ముందుకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అవపడుతుంది. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో మంత్రులు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.